మ్యాట్రిక్స్ సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీ 32 నుంచి 37 స్థానాల్లో గెలుస్తుందన్నటువంటి అంచనానిస్తోంది. భారతీయ జనతా పార్టీ 35 నుంచి 40 స్థానాలు, అంటే ఆల్మోస్ట్ అధికారానికి దగ్గరగా ఈ రెండు పార్టీలు కొట్లాడుతున్నాయి మాత్రం సర్వే సంస్థలు చెప్తున్న స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 0 నుంచి 1 స్థానంలో మాత్రమే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఒక వెర్షన్. ఇంకా పీపుల్స్ ఇన్సైట్ ఆమ్ ఆద్మీ పార్టీ 25 నుంచి 29, భారతీయ జనతా పార్టీ 40 నుంచి 44, కాంగ్రెస్ పార్టీ 1. కమింగ్ టు టైమ్స్ నౌ జాతీయ సంస్థ ఇచ్చినటువంటి ఒక సర్వేని చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 22 నుంచి 31, భారతీయ జనతా పార్టీ 39 నుంచి 45 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 0 నుంచి 2 స్థానాల్లో మాత్రమే వచ్చేటువంటి అవకాశాలు అనేది చెప్తున్నటువంటి అంశం. ఇక పీమార్క్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పీమార్క్, ఆమ్ ఆద్మీ పార్టీ 21 నుంచి 31 స్థానంలో, భారతీయ జనతా పార్టీ 39 నుంచి 49 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్. ఇక పీపుల్స్ పల్స్, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 10 నుంచి 19 స్థానాల్లో మాత్రమే, భారతీయ జనతా పార్టీ ఏకంగా 51 నుంచి 60 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 0 స్థానాలు పీపుల్ పల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవేమి ఎగ్జాక్ట్ ఫలితాలు కావు, జస్ట్ అంచనాల కోసం ఎగ్జిట్ పోల్స్ అనేది. సో ఒక ప్రాంతంలో ఒక క్లస్టర్ లాగా డివైడ్ చేసుకొని దాంట్లో కొంతమందిని శాంపిల్స్ తీసుకుంటారు. 100లో 1 లేదంటే 1000లో 100 మందా, 100లో 10 మందా, అట్లాంటి శాంపిల్స్ తీసుకొని వాటిని బేస్ చేసుకొని సో ఈ నియోజకవర్గంలో ఇంతమంది ఇన్ని శాంపిల్స్ సేకరిస్తే సో ఇంతమంది మూడ్ ఇట్లా ఉంది, సో ఇంతమంది వీళ్లకు ఓటు వేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు, లేదంటే ఓటు వేయడమా, సో ఇట్లాంటివన్నీ కొన్ని సర్వే సంస్థలు చేసేటువంటి పని. సో 100కు 100 మంది దగ్గర ఉన్నటువంటి రిజల్ట్ కాదు, 100లో 10 మంది ఉన్నటువంటి ఆలోచనను వాళ్ళ ఒపీనియన్ సేకరించి చేసేటువంటి సర్వేలు ఈరోజు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్. సో దీంట్లో భాగంగా ఈ ఎగ్జిట్ పోల్స్ రకరకాలుగా ఉంటాయి, అప్పుడప్పుడు కొంచెం తారుమారు అవుతూ ఉంటాయి కూడా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు వేసినాక ఆ వేసింది ఎవరికి వేసామని చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎవరికి వేయాలన్నా కొంచెం ఇబ్బంది పడి చెప్పలేకపోతారు. బట్ కమింగ్ టు ఢిల్లీ విషయానికి వస్తే అక్కడ మెచ్యూర్ సంథింగ్ డిఫరెంట్ ఉంటా ఉంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ మొదటిసారి గెలిచిన తర్వాత అప్పుడు ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసినటువంటి క్రమంలో కూడా మళ్ళీ ప్రజలు కేజ్రీవాల్కే పట్టం కట్టారు, ఆ తర్వాత కూడా మళ్ళీ కేజ్రీవాల్కే పట్టం కట్టడం జరిగింది. సో ఇట్లా హ్యాట్రిక్ ఉన్నటువంటి క్రమంలో ఈసారి జరిగినటువంటి ఈ ఎన్నికలు చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే గతంలో అంటే బిఫోర్ ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఢిల్లీ వాళ్ళ చేతుల్లోనే ఉండేది, ఢిల్లీ రాష్ట్రం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండేది. బట్ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి ఢిల్లీ కేంద్రం గుప్పిట్లో లేదు, ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఉన్నారు, అటు ప్రధానమంత్రి కానీ కేంద్ర వ్యవస్థలన్నీ కూడా ఢిల్లీలోనే ఉంటాయి. సో ఢిల్లీ పట్టు కోసం గత 25 సంవత్సరాలకు పైగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది. 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించడం జరిగింది, ఈ 10 సంవత్సరాలు ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలనలో ఉన్నారు. ఈ క్రమంలోనే అటు పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం జరిగింది. సో ఆమ్ ఆద్మీ పార్టీ మెల్లమెల్లగా పెరుగుతూ వెళ్తోంది, రాష్ట్రాలకు విస్తరిస్తూ వెళ్తున్నటువంటి క్రమం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈసారి ఎన్నికలు చాలా కీలకం అని చెప్పాలి. ఈ ఎన్నికలకు ముందు కూడా చాలా హై డ్రామా నడిచింది ఢిల్లీలో. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియాను జైలుకు పంపించడం, లిక్కర్ స్కామ్స్ కేసులో ఆయన ఆల్మోస్ట్ 1 సంవత్సరంన్నరకు పైగా జైల్లో ఉండడం. అదే కేసులో ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి కల్వకుంట్ల కవిత కూడా అదే కేసులో తిహార్ జైల్లో శిక్ష అనుభవించి రావడం జరిగింది. తర్వాత అటు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసు మూలాలు ఢిల్లీ నుంచి మొదలుకొని ఇటు తెలుగు రాష్ట్రాల వరకు కూడా ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. సో దీంట్లో కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ సింపతి వర్కౌట్ అవుతుంది అని కేజ్రీవాల్ భావించారు. నేను అగ్ని పరీక్షకు సిద్ధం, ప్రజలు నేను తప్పు చేశానని భావిస్తే నన్ను ఓడిస్తారు, లేదు కేంద్రం నన్ను బలవంతంగా అరెస్ట్ చేయించింది, ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది, సో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటా, దమ్ముంటే ఎన్నికలు పెట్టండి మహారాష్ట్రతో పాటు అంటూ ఆ రోజు కేజ్రీవాల్ సవాల్ విసరడం జరిగింది. సో ఒక ఎమోషనల్ మూమెంట్ని క్రియేట్ చేయడం జరిగింది. అతీష్ ముఖ్యమంత్రి రావడం, కేజ్రీవాల్ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం, ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడం, భారతీయ జనతా పార్టీ వర్సెస్ కేజ్రీవాల్గా ఢీ అంటే ఢీ అనేటువంటి ఎన్నికల వాతావరణం ఏర్పడింది. కేవలం 70 స్థానాలకు మాత్రమే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు దేశం మొత్తం కూడా ఎదురు చూస్తోంది ఎవరు గెలవబోతున్నారు. సో ప్రస్తుతానికి మన ముందు ఎగ్జిట్ పోల్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పటివరకు రిపబ్లిక్ సంస్థ కూడా 39 స్థానాల్లో బీజేపీ, ఆప్ 31 స్థానాల్లో అంటూ కూడా చెప్తోంది. సో మిగతా స్థానాల్లో కాంగ్రెస్ అండ్ ఇతరులు కూడా ఉండేటువంటి అవకాశాలు నేను చెప్తున్నటువంటి అంశం. ఇంకా కేకే సర్వే కూడా కనిపిస్తోంది, బీజేపీ 22, ఆప్ 39, కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా 9. కేకే సర్వే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తోంది, కాంగ్రెస్ పార్టీ
9 స్థానాల్లో వస్తుందంటూ కూడా సింగిల్ డిజిట్ ఇంత నుంచి ఇంతకని కాదు సింగిల్ డిజిట్ ఇస్తుంది. మ్యాట్రైజ్ నుంచి 35 నుంచి 40 స్థానాల్లో, అట్లాగే పీమార్క్ 39 నుంచి 49 స్థానాల్లో బీజేపీ ఆల్మోస్ట్ అధికారం దిశగా, ఆమ్ ఆద్మీ పార్టీ 21 నుంచి 31 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో, పీపుల్స్ పర్ల్స్ 51 నుంచి 61, ఆమ్ ఆద్మీ పార్టీ 10 నుంచి 19 స్థానాల్లో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అని పీపుల్స్ పల్స్ చెప్తున్నటువంటి సర్వే. ఆత్మసాక్షి 38 నుంచి 41లో బీజేపీ ఆల్మోస్ట్ అధికారం, ఆమ్ ఆద్మీ పార్టీ 27 నుంచి 30, కాంగ్రెస్ పార్టీ 1 నుంచి 3 స్థానాల్లో. సో కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ దోబూచులు అయితే కనిపిస్తోంది, 1-2. సో కొన్నిట్లలో 6 లేదంటే 9 ఇట్లా కూడా కనిపిస్తోంది. చాణక్య సర్వే కూడా 39 నుంచి 44 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 25 నుంచి 28 స్థానాల్లో కనిపిస్తోంది, కాంగ్రెస్ పార్టీ 2 నుంచి 3 స్థానాల్లో కనిపిస్తోంది. సో గత 2 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 0 స్థానాలే వచ్చాయి. బట్ ఈసారి ఎన్నికల్లో ఎట్లా ఉండబోతోంది, కాంగ్రెస్ పార్టీ కొంత ఓటును చీల్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముస్లిం ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ చీల్చుతుందన్నది కూడా ఈసారి ఎలక్షన్స్లో, ఈసారి ఎన్నికల ప్రచారంలో లేదంటే మేధావర్గం నుంచి, రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపించినటువంటి అంశం. బట్ గతంలో కూడా ఇదే ముస్లిం ఓట్లను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఈ 2 సంవత్సరాల పాలన తర్వాత, అంటే ఈ 10 ఏళ్ల పాలన తర్వాత ఏమైనా ప్రభుత్వ వ్యతిరేకత వచ్చిందా, వస్తే అది బీజేపీకి ఏమైనా క్యాష్ అవుతుందా, సో బీజేపీకి ఏమైనా ఉపయోగపడుతుందా, ఇవన్నీ అంశాలు కూడా చర్చలోకి వస్తున్నాయి. చాలా అంశాలు ఎన్నికల్లో ఉన్నాయి. శీష్ మహల్ అంశం వచ్చింది, అటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులపైన దాడులు చేశారన్న అంశం కూడా రావడం జరిగింది. ఇటు యమునా నదిలో విషం కలిపారు, ఆ నీళ్లలో విషం కలిపారు, హర్యానాలో విషం కలుపుతున్నారు, ఆ నీళ్ళే ఢిల్లీకి వస్తున్నాయని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి ప్రకటన కూడా కేజ్రీవాల్ చేయడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికలు జరిగాయి, ఢిల్లీ ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతోంది అన్నది ఒకటైతే కనుక ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నటువంటి రిజల్ట్ ఒకటి కనిపిస్తోంది మన ముందు. బట్ ఏదేమైనా 8వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, మిట్టా పార్థసారథి గారు, మాజీ శాసనసభ్యులు. పార్థసారథి గారు ఎట్లా చూస్తున్నారు ఎగ్జిట్ పోల్స్? సార్ మ్యూట్ లో ఉన్నారు పార్థసారథి గారు. యా ప్లీజ్ వినిపిస్తుంది కదండి. నేను ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి నేను ఆలోచన చేయనండి. జస్ట్ ఆలోచన చేస్తే పీపుల్స్ పల్స్ అది ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటా, ఇంకా ఎక్కువ రావాలని కూడా కోరుకుంటాను. ఇట్ ఈస్ స్ట్రాటజీ, ఎవరైనా కానీ అదే చేస్తారు. ఇక్కడ ఎందుకు రావాలి అనేటువంటి విషయంలో మాత్రము ప్రజలందరూ కూడా స్పష్టంగా తీర్పు చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. అందుకే పార్లమెంట్ లో ప్రతిసారి బీజేపీకి వస్తున్నాయి, అక్కడికి 7 సీట్లు వస్తున్నాయి, అవన్నీ మనకు తెలుసు. దాని గురించి మనము పెద్దగా విశ్లేషించాల్సిన అవసరం లేదు. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా 2009లో 36% ఉంటే, 2014లో 46 ఉంటే, మళ్ళీ 56% వరకు కూడా ఓట్లు వచ్చాయి. గతంలో ఒక రకమైనటువంటి యొక్క కబ్జా, అన్నా హజారే లాంటి నీతివంతుడు, ఒక గాంధేయవాది చేసినటువంటి యొక్క ఉద్యమాన్ని ఐఏఎస్ బాగా చదివిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి యొక్క శక్తియుక్తులన్నింటినీ పెట్టి ఒక రకమైనటువంటి కుట్రపూరితంగా తను కబ్జా చేశాడు కేజ్రీవాల్. ఆయన వాస్తవ రూపం అది కాదు అనేటువంటిది ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఏ ఒక్క విషయం అర్థం చేసుకోవడానికి 10 ఏళ్ల సమయం పట్టిందా ప్రజలకు? ఒకవేళ అదే ప్రజలు అర్థం చేసుకోవాలంటే అప్పుడు వెంటనే ఎఫెక్ట్ ఇచ్చేవారు కదా. అంటే లాలూ ప్రసాద్ యాదవ్ చేసిండేటువంటిది 16 సంవత్సరాల తర్వాత. మధ్యలో రబ్రీదేవి, ఈసారి అతిశి ఎట్లా వచ్చిందో అట్లా రబ్రీదేవి కూడా మధ్యలో వచ్చింది. అంటే మన దేశంలో ఉండేటువంటి యొక్క విషయాల్లో దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి యొక్క ఆలస్యం కానీ, అధికారుల్లో ఉండేటువంటి యొక్క అలసత్వము, అవినీతి కానీ అనేక రకాలైనటువంటి కేసుల్ని చాలా డిలే చేస్తున్నాయి. మరి లాలూ ప్రసాద్ యాదవ్ కేసు పక్కాగా జరిగిందే కేసు కదా. 19 సంవత్సరాల తర్వాత ఆయనకి జైలు శిక్ష పడింది కదా. అంటే అప్పటి వరకు ఆయన లేనట్ల 19 ఆ మధ్యలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత ఆయన భార్యనే ముఖ్యమంత్రి చేసి డమ్మీగా ఉన్నాడు. నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెళ్ళాను అక్కడికి. ఆమెను ఎట్లా పిలిచారంటే, ఒసే ఇట్రా, ఇటు కూర్చో, ఇదిగో వచ్చారు వీళ్ళు అంటే, పేరుగా ఆమె ముఖ్యమంత్రి కానీ ఈయనే మొత్తం పెత్తనం చలాయించేటువంటి వాడు. మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి లోపాలు, ఆలస్యం వాటికి కారణమవుతుంది. అయినంత మాత్రం సత్యుళ్ళు కాదు కదా. ఇప్పుడు కూడా కేజ్రీవాల్ కి సంబంధించి క్లియర్ గా ఆయన చేసిండే చట్టం, ఆయన యొక్క టోటల్ ఉండేటువంటి ఉండొచ్చు. మీరు అతిశీని పెట్టి ఆయనే ఉన్నారు, ఆయనే నడిపించారు అని చెప్పేసి కామెంట్ చేసినా కానీ, అక్కడ రాజకీయ పరిస్థితులు, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత చేసినటువంటి కామెంట్ దృష్ట్యానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన ప్రజల్లోకి వెళ్ళారు కదా. సో ఈ పాయింట్ ప్రజల్లోకి కొంత సెంటిమెంట్ క్రియేట్ చేస్తుందని అనుకోవడానికి అవకాశం లేదంటారా? ఆయన ఒక్కడే పని చేశాడా? అన్నా హజారేతో పాటు ఈయన కూడా వన్ పార్ట్ అండ్ పార్సల్. అది కూడా మధ్యలో వచ్చి దీన్ని కబ్జా చేసుకున్నాడు.
ఆయన ఒక్కడే కాదు కదా చేసిండేది, ఆయన చేసిండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలే? అంటే నీవు నీ కుటుంబం మరలా ఆయన కుటుంబమే కదా, ఆ కుటుంబం యొక్క పాలనే కదా ఇక్కడ కూడా నువ్వు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ చేసిండేది అదే, నువ్వు చేస్తున్నది అదే కదా. కాబట్టి ప్రజలు విఘ్నత ఉండేటువంటి యొక్క ప్రజల సంఖ్య పెరుగుతూ ఉంది, విఘ్నత ఉన్న ప్రజల సంఖ్య పెరుగుతూ ఉంది. అది ఇంకా పెరిగితే ఒక భారతీయ జనతా పార్టీ తప్ప వేరే వాళ్ళు ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే డైరెక్ట్ డెవలప్మెంట్ కళ్ళ ముందర చూస్తున్నారు. ఫస్ట్ ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్. ఇప్పటికి 42 కోట్ల మందికి ముద్రా యోజన కింద హామీ లేని బ్యాంకు రుణాలు ఇచ్చారు. దాంతో అందరూ అభివృద్ధి చెందుతున్నారు. 13 లక్షల కోట్ల నుంచి 54 లక్షల కోట్లకి ఇప్పుడు దేశ బడ్జెట్ పెరిగింది. మరి ఇవంతా విఘ్నులు చదువుకున్నటువంటి వాళ్ళకి తెలుసు కదా. ఆ చదువుకున్నటువంటి వాళ్ళు కొంత చదువుకోనటువంటి వాళ్ళకి ఈ వాస్తవ విషయాలు తెలియజేస్తే ఆటోమేటిక్గా బీజేపీకి తప్ప ఇంక దేనికి ఓటేయరండి. ఎక్కడ కానీ ఇప్పుడు దాదాపుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు దాదాపుగా 13 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్న ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేనటువంటి యొక్క మోడీ గారి నాయకత్వానికి ఓటేయాలనుకుంటారు. కానీ అవినీతి ఆరోపణలతో కళ్ళ ముందర తెలిసి జైలుకు పోయి జైల్లో కుట్రల రూపంలో చేసి కవితా గారిని తీసుకొచ్చి వాళ్ళందరూ చేసిండేటువంటి వాళ్ళకి ఎట్లా ఓటు వేస్తారు? ఇంకా అది కూడా కాదంటే దేని మీద ఒక నిమిషం మీరన్న కామెంట్ పైన కాంగ్రెస్ పార్టీ కొంత అబ్జెక్షన్ చేస్తుంది.